కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. యువత పార్టీలు ఏర్పాటు చేసుకుని నయా జోష్లోకి వెళ్లిపోయారు. డీజే సౌండ్ హోరులో చిందులు వేస్తున్నారు. మరోవైపు పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్ప్రెస్ వే, ఓఆర్ఆర్పై రాకపోకలను నిలిపివేశారు. రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్కు వెళ్లే వాహనాలకు మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుపై అనుమతినిచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. మద్యం తాగి నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రైట్, మొత్తానికి నూతన సంవత్సర వేడుకలు అయితే అంబరాన్ని అంటున్నాయి. యువతంతా కూడా ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మాదాపూర్లో ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ ఉండేటువంటి ప్రాంతం. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, మాదాపూర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే చేస్తున్నారు. అలాగే ప్రజలకు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే మెయిన్గా ఏదైతే ఈ మాదాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పూర్తిగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మాదాపూర్ ఏరియాలో కూడా పూర్తిగా డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే టెస్టులు అయితే చేస్తున్నారు. అలాగే ఏదైతే పోలీసులు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడైతే పూర్తిగా నిఘా అయితే పెట్టడం జరిగింది. మెయిన్గా చూసుకున్నట్టయితే ఈ మాదాపూర్ ఏరియాలో చూసుకున్నట్టయితే మెయిన్గా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇలా చాలామంది బడా వ్యాపారస్తులు కావచ్చు, అలాగే మెయిన్గా ఈవెంట్లు కూడా ఇదే ఏరియాలో ఇక్కడ ఎక్కువ జరుగుతాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే జరిగిన ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా ఇక్కడ పోలీసు వారు కూడా పూర్తిగా నిఘా అయితే పెట్టారు. అలాగే ప్రస్తుతం మన విజువల్స్లో చూస్తున్నాం ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్కి యువకుల్ని పట్టుకున్న వాళ్ళు కొద్దిగా హంగామా అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ మాదాపూర్ ఏరియాలోనైతే పూర్తిగా పోలీసులు నిఘా అయితే ఉంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పూర్తిగా నిర్వహిస్తున్నారు. అలాగే ఏదైతే ఈ న్యూ ఇయర్కి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసు వారు అయితే పూర్తిగా ఆంక్షలు అయితే పెట్టారు. అలాగే ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా పూర్తిగా నిఘా పెట్టి సీసీ కెమెరాల్లోని పూర్తిగా అయితే చేస్తున్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇక్కడ మాదాపూర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే పూర్తిగా జరుగుతుంది. అలాగే మందు బాబులను కూడా పట్టుకుని వాళ్ళకైతే ఫైన్లు వేసే క్రమంలో కూడా పోలీసు వారు అయితే ఇక్కడైతే ఉన్నారు. అలాగే ఏదైతే మా పోలీసు వారు పెట్టిన ఆంక్షలు మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఉదయం 5 వరకు కూడా పూర్తిగా సిటీ మొత్తం ఆంక్షలు అయితే ఉంటాయి. అలాగే ఫ్లైఓవర్లు కూడా పూర్తిగా క్లోజ్ అయితే ఉంటాయి. ఉదయం 5 వరకు కూడా ఎక్కడ ఏ ఫ్లైఓవర్ కూడా ఓపెన్ ఉండదు. అలాగే ప్రస్తుతం మనం చూద్దాం ఇక్కడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయితే ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సార్, న్యూ ఇయర్కి సంబంధించి మీరు ఇక్కడ ఎలాంటి ఆంక్షలు తీసుకుంటున్నారు? న్యూ ఇయర్కి సంబంధించి అంటే మీకు మనం ముందుగానే పత్రికా ప్రకటన కానీ మీడియా ద్వారా న్యూస్ ఛానల్స్ నుంచి ముందుగానే ప్రజలకు తెలియజేశాము. డిసెంబర్ 31 అనేది 2023కి మాత్రమే, సంవత్సరానికి సంబంధించి మాత్రమే, 2023కు సంబంధించి మాత్రమే చివరి రోజు. మన జీవితానికి చివరి రోజు కాదు. సో అందరూ దీన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ ఇంటికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇంటికి వెళ్ళడమే మా యొక్క లక్ష్యం. మా యొక్క సుపీరియర్ ఆఫీసర్స్ యొక్క సూచనల మేరకు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ విధులు, బ్యారికేడ్స్ పెట్టుకోవడం కానీ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా మేము చేస్తూ ఉన్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ మెయిన్ థీమ్ వచ్చేసి ఎవరైతే డ్రంక్ చేసి వస్తారో వాళ్ళని ఖచ్చితంగా వెహికల్ తీసుకొని వాళ్ళ బండి ఛార్జ్ షీట్ వేస్తాము. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వాళ్ళ బండి ఇప్పుడు ఇవ్వబడదు. ముందుగానే వివరాలన్నీ తెలియజేశాము. ఈ బండి పొద్దున వాళ్ళు పిఎస్కి వచ్చినప్పుడు ఫర్దర్ ఫార్మాలిటీస్ చేస్తాము. ఇప్పుడు మాత్రం తాగిన వ్యక్తికి మాత్రం బండి మాత్రం ఇవ్వబడదు. ఒకవేళ వేరే ఎవరైనా వాళ్ళ తెలిసిన పర్సన్ కానీ ఏదైనా ఒక షూరిటీ పర్పస్ మాకు ఏదైనా ఒరిజినల్ ఆర్సీ కానీ లైసెన్స్ కానీ ఇస్తే వాటిని మేము మా దగ్గర పెట్టుకొని తాగని వ్యక్తి వచ్చిన వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే వచ్చినా అది తీసుకొని వాళ్ళ వాహనాన్ని వాళ్ళకు అప్పచెప్తూ ఉన్నాము. ప్రస్తుతం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈరోజు ఎన్నింటి వరకు జరగబోతుంది? మా దగ్గర వచ్చేసి 2 గంటల వరకు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయమని చెప్పారు. దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. ఏమైనా ఆదేశాలు ఇచ్చారు? సార్ గారు చెప్పిన సూచనల మేరకు ఎటువంటి ప్రమాదం జరగకూడదు, ప్రతి ఒక్క వ్యక్తి తాగిన వ్యక్తి మనం ఖచ్చితంగా వాళ్ళని పంపకూడదు అని చెప్పారు. అలాగే
ప్రమాదం జరగాల. అందరూ ఏంటంటే ఇప్పుడు December 31 అనగానే ఏదైనా ఒక పండుగ అనే వాళ్ళ మూమెంట్లో ఉండి తాగిరవడం అనే ఒక సర్వసాధారణం. సో కొంచెం చూసుకొని వాళ్ళని ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోమని చెప్పాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ మాదాపూర్ ఏరియాలో మాత్రం పూర్తిగా ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్స్లో అయితే నిర్వహిస్తున్నారు. అలాగే పోలీసు వారు పెట్టిన కొన్ని ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రజలు పాటించాలని చెప్తున్నారు. ఏదైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లోకి సంబంధించి ఎక్కడ ప్రజలు కూడా ముందుగా దూసుకు వెళ్ళిపోద్దని చెప్తున్నారు. అలాగే ఈ యాక్సిడెంట్లు ఏమీ జరగకుండా ప్రజలు క్షేమంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే తెలియజేశారు. అలాగే మరో పక్క చూసుకున్నట్టయితే ఇప్పటికీ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ డ్రగ్ డిటెక్టర్లు కూడా ఈ ప్రస్తుతం ఈ టెస్టుల్లో అయితే వినియోగించనున్నారు. అలాగే ఈ డ్రగ్ డిటెక్టర్లు డైరెక్ట్గా పోలీసులు కాకుండా పోలీసులు మఫ్తీలో ఉండి ఈ డ్రగ్ డిటెక్టర్లు అయితే వినియోగిస్తున్నారు. ఏదైతే మనం చూసుకున్నామో హైదరాబాద్ మొత్తానికి కూడా ఇప్పటికే పూర్తిగా ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా డ్రగ్స్ అయితే పట్టుకోవడం జరిగింది. అలాగే ఈ నేపథ్యంలోని ఈ డ్రగ్ డిటెక్టర్ల ద్వారా ఎవరైతే డ్రగ్స్ వినియోగించారో సేమ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లాగే వాళ్ళని కూడా ఆపి ఈ డ్రగ్ డిటెక్టర్ ద్వారా ఏదైతే వాళ్ళకైతే టెస్టులు చేస్తారో 3 స్టెప్పుల్లో ఈ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. సుమారు అరగంట నుంచి గంట లోపు వాళ్ళకి రిజల్ట్ అయితే వస్తుంది. ఒకవేళ డ్రగ్ వినియోగిస్తే కనుక వాళ్ళని ఖచ్చితంగా రిమాండ్కి పంపిస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్పారు. అలాగే ఎవరైతే ఆ డ్రగ్స్ వినియోగిస్తారో ఎక్కడ వినియోగిస్తారో ఒకవేళ పబ్స్ కావచ్చు, న్యూ ఇయర్ ఈవెంట్స్ కావచ్చు, ఇలా ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ తీసుకొని వస్తారో ఆ పబ్ యజమానుల మీద కూడా కేసులు వేస్తామని చెప్పి ఇప్పటికే పోలీసులు అయితే తెలియజేశారు. అలాగే ఈ పబ్స్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, ప్రతి చోట కూడా పూర్తిగా సీసీకి నిఘాకు అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే మనం మాదాపూర్ ఏరియాలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు వచ్చి ఖచ్చితంగా పోలీసులు అయితే పూర్తిగా నిఘా అయితే పెట్టారు. మందుబాబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బండ్లు అయితే సీజ్ చేస్తున్నారు. ఈ సీజ్ చేసి కూడా కోర్టులోకి అయితే వేసి ఫైన్ కట్టుకున్న తర్వాత బండ్లు అయితే విడిపించుకోవాలని చెప్పి పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ. రైట్, అది సంగతి. తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయనే చెప్పాలి. డీజే హోర్లతో చిందులు వేస్తున్నారు యువత. నయా జోష్లో యువత మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరింత సమాచారం తెలుసుకుందాం. బేగంపేటలో ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో మనకి అందుబాటులోకి వస్తారు. ప్రేమ్, బేగంపేటలో ఎటువంటి పరిస్థితి ఉంది? బేగంపేట ఏరియాలో కూడా అనేకమైనటువంటి క్లబ్స్ ఉన్నాయి, అలాగే అనేకమైనటువంటి రిసార్ట్స్ లాంటివి కూడా అక్కడ ఉండే పరిస్థితి ఉంది, అండ్ అక్కడ జనాలు కూడా బాగా ఉండే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు రోడ్ల మీదకి వచ్చేటప్పుడు ఎటువంటి ఆంక్షలు తీసుకుంటున్నారు, అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సునీల్, ఈరోజు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కూడా ఇప్పటి వరకు కూడా నగరంలో కూడా అనేక పబ్బులు, బార్లలో, అలాగే పలు ఈవెంట్లలో పాల్గొన్నటువంటి ప్రజలు, యువత కూడా ఈరోజు పోలీసులు ఏదైతే ప్రకటించారో 12-1 గంటల లోపు ఖచ్చితంగా ఎవరి డెస్టినేషన్కి వాళ్ళు రీచ్ కావాలని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే తిరుగు ప్రయాణంలో ఉన్నటువంటి యువత అలాగే పబ్లిక్ కూడా ప్రస్తుతం మనం రోడ్డుపై చూడొచ్చు. భారీగా ట్రాఫిక్లో కూడా ప్రస్తుతం పబ్లిక్ అయితే ఎక్కువగా వెళ్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే మనం ప్రస్తుతం బేగంపేటలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఒక సెంటర్ దగ్గర ఉన్నాము. అయితే ప్రస్తుతం ఇక్కడ మనకు చూడొచ్చు పోలీసులు కూడా భారీ బందోబస్తు నడుమ కూడా వెళ్తున్నటువంటి ద్విచక్ర వాహనదారులు అలాగే 4 వీలర్స్ కార్ వాళ్ళని కూడా అలాగే ఇక్కడ వాళ్ళకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రతి వారం లాగే సండే, సాటర్డే అలాగే వారం మధ్యలో కూడా ఉన్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లాగే ఈరోజు కాస్త ఎక్కువ మోతాదులో అంటే ఎక్కువ మంది సిబ్బందితో కూడా ఈరోజు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినటువంటి సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినటువంటి ఎవరైతే యువత కావచ్చు, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ బాధితులు కావచ్చు కూడా పోలీసు వారిని కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. వాళ్ళు ఏదైతే బ్రీత్ అనలైజర్లో ఇవ్వాల్సినటువంటి బ్రీత్ కూడా ఇవ్వకుండా పోలీసులు చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు కూడా మనం ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు వారికి అర్థమయ్యే విధంగా కూడా కాస్త ఎక్కువసేపు కూడా వాళ్ళకు సంధాయించి చెప్పి కూడా ఖచ్చితంగా వాళ్ళ ద్వారా బ్రీత్ అనలైజర్ ద్వారా కూడా ఈ బ్రీత్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పూర్తి స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి టెస్ట్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి అనేక పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఇప్పటికే పోలీసులు గత 3 రోజులుగా కూడా తాగి డ్రైవ్ చేయొద్దని చెప్పేసి కూడా అనేక సార్లు కూడా మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది. 3 కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కమిషనర్లు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా అవే
అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు రోడ్లపైకి వస్తున్నటువంటి యువత ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా బేఖతరు చేస్తూ రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ వస్తున్నారని కూడా చెప్పొచ్చు. అయితే ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నటువంటి ట్రాఫిక్ అధికారి కూడా మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఇప్పటివరకు ఎన్ని టెస్టులు చేశారో, ఎంతమంది కూడా బాధితులు దొరికారనే విషయం పైన కూడా మనం అడిగి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ముఖ్యంగా గత 3 రోజుల్లో కూడా 3 కమిషనర్ల పరిధిలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి కేసులు ఎలా వస్తున్నాయి అంటే రెగ్యులర్గా రోజువారీ లాగానే వస్తున్నాయా? ఈ రోజు ఏమైనా ఎక్కువ కేసులు వచ్చే అవకాశం ఉంది? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రోజువారీ భాగంగా ఈరోజు కూడా ఆ విధంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో 31st నైట్ని, కొత్త సంవత్సర వేడుకల్ని అందరూ సంతోషంతో జరుపుకోవాలని కోరుచున్నాము. ఎవరైనా తాగి వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి మా సిపి సార్ ఆదేశాల ప్రకారము మా యొక్క లిమిట్స్లో 3 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి జాగాలో ఒక్క వెహికల్ని కూడా వదలకుండా అన్ని వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే తాగారో వాళ్ళని తాగి డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసు బుక్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని, ఎవరు ఒక్క రోడ్డు ప్రమాదం కూడా జరగకుండా, ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలని మా యొక్క పోలీస్ వారి నుంచి వచ్చిన సూచనల ప్రకారము మేము ఈ నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్ చెప్పండి, అయితే ఈరోజు ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అయింది డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్ అనేది? ఈరోజు ఎన్ని గంటల వరకు కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది? అయితే ఇప్పటి వరకు ఎంతమంది మీ లిమిట్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికిన వాళ్ళు ఉన్నారు సార్? మేము ఇప్పుడు రాత్రి 10 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేయడం జరిగింది. తెల్లవారుగట్ల 3 గంటల వరకు ఈ విధంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 11 కేసులు బుక్ చేయడం జరిగింది. దాంట్లో 2 కార్లు, మిగతావి మొత్తం 2 వీలర్లు దొరికినాయి. మొత్తం ఇప్పటికీ 550 వెహికల్స్ని ర్యాండమ్గా చెక్ చేయడం జరిగింది. దాంట్లో 11 కేసులు బుక్ చేయడం జరిగింది. అయితే సార్ చెప్పండి, ఈ రోజు ఏదైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికినటువంటి ఈ బాధితులకు మీరు ఎలాంటి ఛార్జెస్ చేయబోతున్నారు? ఆ తర్వాత కోర్టులో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉండబోతున్నట్టు? వీళ్ళ కౌన్సిలింగ్ నిర్వహించి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కోర్టు ఆదేశాల ప్రకారము వాళ్లకు ఫైన్ లేదా జైలు శిక్ష విధించబడుతుంది. అయితే మనం చూస్తున్నాం, అయితే గత కొద్ది రోజులు అంటే గతంలో జరిగినటువంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా కూడా అక్కడక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్లు కావచ్చు, ఇలాంటి ఆయా యాక్సిడెంట్లలో ఎంతోమంది కూడా మృత్యువాత పడి వారి యొక్క ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఏదైతే 2024 సంబంధించినటువంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్లో బాగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరి ప్రాణాలు కూడా కోల్పోకుండా, ఎలాంటి యాక్సిడెంట్ కూడా జరగకుండా ఉండడం నేపథ్యంలో కూడా ఇప్పటికే గత 3 రోజులుగా కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా పోలీసులు ప్రజల్ని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చాలా మంది అలాంటి సంబంధించినటువంటి విషయాలను కూడా బేఖాతరు చేస్తూనే ఇప్పటికైతే తాగుతూ రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం బేగంపేట పరిధిలో ఇప్పటికే 11 మందిని కూడా ఈ కేసులో బుక్ చేసినట్టుగా కూడా వారిని అరెస్టు చేయబోతున్నట్టుగా కూడా పోలీసులు తెలియజేస్తారు. రేపు పోలీసుల సమక్షంలో వారి యొక్క పేరెంట్స్ కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతనే వారి వెహికల్ కూడా విడుదల చేసే అవకాశం ఉండబోతున్నట్టుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి ట్రాఫిక్ సిఐ కూడా తెలియజేస్తారు. దీంతో పాటుగా కూడా నూతన సంవత్సరం సందర్భంగా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసమే వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. సునీల్. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.